శ్రీమాత్రే నమః. మూగజీవాలకు ఆహారం పెడితే ఆర్థిక సంతాన సమస్యలు దూరమవుతాయా? నిజమేనా? నిజమే. మనకి గోవు చాలా ముఖ్యమైన మూగజీవం. మరి గోవు గనక సంపద పెడితే సంపద కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. గోవుకి ఏం పెట్టాలి? పచ్చగడ్డి కానీ గోధుమ పిండి కానీ అలా కలిపిన ఏవైనా పెడితే గనక ఖచ్చితంగా మనకి సంపద, వంశాభివృద్ధి కలుగుతుంది. అదే చేపలను చెరువు దగ్గరికి వెళ్ళామనుకోండి, గోధుమ పిండి వంటలు, ఎండిన మొక్కజొన్న గనక వేస్తే ఆర్థికంగా సంక్షోభాల నుంచి నివారణ అవుతుంది. అంటే రుణ బాధలు తగ్గిపోతాయి. మనకి వీధిలో కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కుక్కలకు గనక మనం మిగిలిన అన్నము, రొట్టెలు, బిస్కెట్లు కొనేస్తే గనక గ్రహదోషాలు ఉపశమనిస్తాయి. కాలభైరవ స్వరూపం కాబట్టి. ముఖ్యంగా ఊరి బయటికి వెళ్తే చీమల పుట్టలు కనిపిస్తాయి. వాటిల్లో చక్కెర కానీ గోధుమ పిండి కానీ రవ్వ కానీ వేస్తే కోరికలు వెంటనే నెరవేరిపోతాయి. అలానే పక్షులు ఉన్నాయి చూసారండి, ఆ పక్షులకు గనక జొన్నలు, సజ్జలు, ధాన్యపు గింజలు నీరు పెట్టామనుకోండి, వెంటనే పిల్లలకి చదువులో అభివృద్ధి కలుగుతుంది, కెరీర్ అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి సమస్త జీవరాశులకు సహాయం అందించడం చాలా మంచి పుణ్యకార్యం. అంటే హిందూ ధర్మ సూత్రాల ప్రకారం మీ గోచార రీత్యా మేలు పొందే మార్గాలు అనేక ఉన్నాయండి. ముఖ్యంగా మూగజీవాలకి ఆహారం పెట్టండి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడండి, సంతాన సమస్యల నుంచి బయటపడండి.